వెల్కమ్ బ్యాక్ టు ఎయిటీ పల్స్. ఇక్కడ ఒక వార్త హల్చల్ జరుగుతోంది. అది ఒక విధంగా భయాందోళన రేకెత్తించే వార్త. ఏమిటంటే, ద లేటెస్ట్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ షుడ్ కన్సర్న్ ఎనీవన్ who cares about India's democratic institutions. According to security officials, Pakistan's ISA has instructed terror sympathizers and overground workers in Jammu and Kashmir to enter mainstream political parties. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితుల్లో అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, చాప కింద నీరులా విస్తరించే వాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఉండే రాజకీయ పార్టీలోకి ప్రవేశించి తద్వారా తమను తాము రక్షించుకోవడమే కాకుండా పార్టీ వ్యవహారాల్లో కానీ భారత రాజకీయ వ్యవహారాల్లో వచ్చే కీలక మార్పులు, సూచనలు, అక్కడ ఉండే పరిస్థితుల్ని చేరవేసే క్రమం. ఏమండి, ఒక డాక్టర్ అంటే చదువుల్లో ఉన్నతమైన చదువు డాక్టర్ చదువు కదా ప్రస్తుతానికి సొసైటీలో ఇప్పటికీ ఉంది ఆ విలువ. అటువంటి డాక్టర్లే గడ్డి తిని అంటే పాలు తాగి విషం చిమ్మే డాక్టర్లు తయారయ్యారు. మొన్న అల్ఫలా యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకోండి. అటువంటి డాక్టర్లో మహిళ కూడా ఉంది. ఆమె కూడా విషం కలిపి చంపడానికి సిద్ధపడిందంటే ఇంకా మళ్ళీ చదువు ఎందుకు? సంకనాకడానికి కాకపోతే దేనికోసం చదువు? విజ్ఞత తీసుకురావట్లే. ఆ మలాలా అనే ఆ అమ్మాయి నోబెల్ శాంతి బహుమతి పొందింది. అటువంటి ఆమె అంటే దాన్ని ఏమంటారు, మృత్యు అంచుల వరకు వెళ్ళి ఎందుకు వచ్చింది? ఆడపిల్లలకి చదువు ఉంటే, విజ్ఞత ఉంటే ఇటువంటి వాటి వైపు పోరు, వాళ్ళు భవిష్యత్తు నిర్మించుకుంటారు, మంచి భారత లేదా భావి తరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే కదా ఆమెను చంపే ప్రయత్నం చేస్తే బతికొచ్చింది కదా. మరి ఇక్కడ ఈ ముస్లిం డాక్టర్, మహిళా డాక్టరు వీళ్ళతో చేతులు కడిపి విషం పెట్టడానికి సిద్ధపడిందిగా. మొన్న విజయవాడలో కూడా ఒక మహిళ గృహిణి తీవ్రవాద సంస్థలకు హెల్ప్ చేసిందిగా. రీసెంట్గా ఒక 2 ఏళ్ల కిందట విజయవాడలో దొరికిందిగా. అంటే ఏంటి, ఆడవాళ్ళు చిన్నపిల్లలు అనేవాళ్ళు సున్నితమైన మనస్తత్వంగా ఉండేవాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా ఇటువంటి ప్రక్రియలకు వెళ్తే ఇంకెలా? సో అదే వీళ్ళకి టార్గెట్ కూడా. అంటే కేంద్రంలో భాజపా వచ్చిన తర్వాత, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వచ్చిన తర్వాత అన్ని దారులు మూసుకుపోతున్నాయి. రీసెంట్గా దురంధర్ సినిమాలో కూడా అదే చూపించారు. మూసుకుపోతున్న తరుణంలో అందులో సింఘానియా ఎవరు ఉంటారు, ఆఫీసర్, మేబీ ఆయన అజిత్ దోవల్ క్యారెక్టర్ అంటారు చాలామంది. ఆయన కూడా అంటాడు, ఒకప్పుడు భారత్ కాదు ఇప్పుడు కొత్త భారత అనేది. చర్యలు తీసుకోవడం కానీ యాక్షన్కి రియాక్షన్ కానీ త్వరితగతిలో ఉంటుందని చెప్పాడు ఆయన. సో అలాగా ఇక్కడ నిజంగా నివ్వరిపోయే అంశం ఏంటంటే, తమను తాము రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య సంస్థలను ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకోవడానికి డిసైడ్ అయ్యాట. ఎంత బాగా డిసైడ్ అయ్యాయంటే, దీన్ని ఈ ఆర్టికల్ ఎంత బాగా రాసిందంటే, ఒక్కొక్కటిగా ఆయా ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని ఎలా కైవసం చేసుకున్నారు, ఎలా మెల్లమెల్లగా చొప్పించే ప్రయత్నం చేశారనేది ఇక్కడ ఒక అద్భుతంగా ఉంది. ఒక్కసారి 2004 నుంచి 2014 వరకు లోక్సభ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ కన్సాలిడేషన్స్ వర్సెస్ కాంగ్రెస్ ఓట్ షేర్, కాంగ్రెస్లో ఎక్కువ సింహభాగం వీళ్ళ ఓట్ షేర్ వల్లే గెలుచుకొచ్చింది అనేది ఒక ఆర్టికల్ ఇక్కడ ప్రూవ్ చేస్తుంది. 2004 నుంచి 2014 వరకు కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో యూపీఏ గవర్నమెంటే ఫామ్ చేసింది, అంతే కదా. ఏదో యునైటెడ్ పబ్లిక్ అలయన్స్ ఏదో సంథింగ్, కాంగ్రెస్ అన్ని కూటమి, ఇప్పుడున్న ఇండియా కూటమి ఏదైతే అంటున్నామో అది. సో అక్కడ కాంగ్రెస్ ఓట్ షేర్ ఎలా ఉందంట, 2004లో కాంగ్రెస్ ఓట్ షేరు 75 నుంచి 80% వరకు ఉందంట. ఇది పోస్ట్ సచార్ కమిటీ అనాలిసిస్. అలాగే అంటే ఇవన్నీ కూడా ఎందుకు అంత ఓట్ షేర్ తీసుకుంటుంది? వాళ్ళకు అనుకూలంగా కొన్ని పథకాలు పెట్టడమే, లేదంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా చూడటం. ఏమంటే లౌకిక రాజ్యము అంటారు కదా, సెక్యులర్ దేశం అంటారు కదా భారతదేశాన్ని. ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ ప్రాంతీయ విభేదాలు లేని లౌకిక రాజ్యం భారత ప్రజాస్వామ్యం. చదువుకోవడానికే, బుక్స్లో చెప్పడానికే. కానీ ఇక్కడ చూడండి ఎంత వేరియేషన్స్. అదే 2004లో భాజపా పక్షాలకి 10% లోపే ముస్లిం ఓటింగ్ వచ్చాయట. 2009కి మళ్ళీ సేమ్ 75 నుంచి 80, బీజేపీకి 10% లోపే. 2014లో కాంగ్రెస్ 70 నుంచి 75% ఓటింగ్ వచ్చిందట ముస్లిమ్స్ వల్ల. బట్ 2014లో బీజేపీకి 8 నుంచి 10% వరకు ముస్లిం ఓట్లు పడ్డాయి. ఇక్కడ చాలా అనుమానించాల్సి వస్తుంది అనేది ఇక్కడ వార్త సారాంశం.
అలాగే కాంగ్రెస్ ఓట్ షేరు, ఇండియా ఓట్ షేరు, ముస్లిం ఓట్ ఫర్ కాంగ్రెస్ ఆర్ ఎలియన్స్ సుమారుగా 2014 38% అంట, 2019కి వచ్చేసరికి 33%, అలాగే 2024కి వచ్చేసరికి కాంగ్రెస్ అలయన్స్కి 65% ముస్లిం ఓట్స్ పట్టాయట. చూసారా మెల్లమెల్లగా. ఇది ఒక కాంగ్రెస్ అనే కాదు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లో సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఎస్పీస్ ముస్లిమ్స్ ఫోర్ట్రీస్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2012లో ఇదే ఎస్పీ ఓట్ షేరు 29% ఉందట, కాంగ్రెస్ ఓట్ షేరు 11% అంట, ముస్లిం ఓట్ ఫర్ ఎస్పీ 65% వరకు, సుమారుగా యావరేజ్గా 65%. 2017లో కూడా 46%, 2022లో 79%కి పెరిగిందంట. ఏది మొన్న ఉత్తరప్రదేశ్ ఓట్ షేర్ ఎస్పీ పార్టీకి. చూసారా, అంటే వీళ్ళు వస్తేనే మనకు కరెక్టు, వీళ్ళు వస్తేనే అవుతుంది అని చెప్పి వాళ్ళు గంపగొత్తగా వాళ్ళకే వేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూడండి, హైదరాబాద్ ఎంపీ మొత్తం ఎప్పుడుకో అసదుద్దీన్ ఓవైసీ గారే గెలుస్తూ ఉంటారు. మొన్న ఆవిడ గట్టి పోటీ ఇచ్చారు బీజేపీ నుంచి, మహిళ ఆవిడ, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ ఆవిడ మంచి పోటీ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో జనాలు బయటకు వచ్చి ఎందుకు ఓటు వేయట్లేదు, వాళ్ళకే ఎందుకు గంపకొత్తగా పడుతున్నాయి, ఎవరికి అంతు చిక్కని వ్యవహారం. ఇకపోతే తృణమూల్ కూడా తక్కువేం తినలేదండోయ్. తృణమూల్లో కూడా 2011లో టీఎంసీ ఓట్ షేర్ 38 అయితే అందులో ఆ 38లో 40% ముస్లిమ్స్దే ఓట్ షేర్ అంట. అంటే ఒక 100 ఓట్లు పడితే టీఎంసీకి అందులో 40% ముస్లిం ఓట్లే పడ్డాయంట. మరి అందుకే కదా మూడోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది. అందుకే కదా తృణమూల్ అధినేత్రి దిగిపోతే బంగ్లాదేశ్లో నిరసనలు స్టార్ట్ అయ్యాయంట. ఎలాగైనా సువేంద్ర అధికారిని నరేంద్ర మోదీకి చుక్కలు చూపిస్తాం, ప్రభుత్వాన్ని దించేస్తామని. అరే మీ దేశాన్ని ముందు మీరు కడుక్కోండిరా, మీది ముందు కడుక్కోండి, పక్కోడు తర్వాత కడుగుదురు. కానీ ఆ తర్వాత 2016లో కూడా ఫస్ట్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కమ్యూనిస్టు కంచుకోట బద్దకొట్టి వచ్చినప్పుడు 38% ఓట్ షేర్ వస్తే ప్రజల్లో అందులో 40% ముస్లిమ్సే ఉన్నారంటే టీఎంసీ వాళ్ళు ఎంత ప్రభావితం చేశారో చూడండి. అలాగే 2016లో 44% ఓట్ షేర్ పెరిగితే అందులో 51 అంటే 50 అబోవ్ ముస్లిం ఓట్ షేరే ఉందంట. 2021లో 47%కి టీఎంసీ ఓట్ షేర్ పెరిగితే అందులో 70%. చూసారా, 100కి 70% ఓట్లు ముస్లిమ్స్ పడడం వల్ల టీఎంసీ గెలుచుకొచ్చింది. ఈ 70 కూడా ఎవరు? చొరబాటుదారులా, రోహింగ్యాలా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి చాటుగా ఉన్నవాళ్ళ? చూడండి అసలు ఎంత చక్కగా 2011 నుంచి 2021 వరకు ఒక బుల్లెట్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఈ ఆర్టికల్లో. టీఎంసీ ఓట్ షేర్ ఇంక్రీజ్డ్ బై 9 percentage points బికాస్ ఆఫ్ ముస్లిం ఓట్స్. ముస్లిం సపోర్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 40% టు నియర్లీ 70%. 2011లో 40% ముస్లిం ఓట్లు ఉంటే 2021కి 70% ఓట్ల. ఎలా సాధ్యం? కాంగ్రెస్ కొలాప్స్డ్ ఫ్రమ్ 12 to 3%. అదే టీఎంసీ, అదే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి 12% ముస్లిం షేర్ ఉంది, 3%కి పడిపోయిందంట. ప్రతిదీ ఇలా ఎన్ని ఆర్టికల్సో. అలాగే బీహార్ ఆర్జేడీ తీసుకుంటే 2015లో 80% ముస్లిం ఓటింగ్ వల్ల గెలిచిందంట. 27% ఓటింగ్ షేర్ వస్తే బీహార్లో ఆర్జేడీకి, రాష్ట్రీయ జనతాదళ్కి, అందులో 27లో 27% ఓటింగ్ ఉంది ఓవరాల్గా. 27% ఓట్ షేర్ ఉంటే అందులో 80% ముస్లిందేనంట. చూడండి ఎంత ఇది అంటే ఆల్మోస్ట్ కేవలం 22% ముస్లిమ్సే, 27లో ఒక 5% మిగతా వాళ్ళు ఓటేశారు. 2020లో కూడా 76%, 2025లో వాళ్ళకున్న ఓట్ షేర్ 19 అయితే అందులో 70 నుంచి 75% ముస్లిం ఓట్లేనట. చూడండి అసలు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలాగా తెలిసిందే, ఎన్సీ కాంగ్రెస్లో అందులో ఉండే ఓట్ షేరు సుమారుగా 16% ఉంటే 16లో 60% మరలా ముస్లిం ఓట్ షేరే. మొన్న 24లో కూడా 65% ముస్లిం ఓటర్ షేర్. ఇలాగ ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చూస్తుంటే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకు ఇలాగ ఎంత దారుణంగా చేస్తున్నారు అంటే ఓట్ షేర్ని కమ్యూనిటీ పరంగా విడగొట్టి మొత్తానికి వాళ్ళు ఓట్ షేర్ని పెంచుకునే దిశగా, వాళ్ళకి అవసరమైన పథకాలు దక్కించుకునే దిశగా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ మరొక్కసారి ప్రూవ్ అవుతుంది. మొన్న కూడా ఒక చిన్న షార్ట్స్లో చూపించాడు. ఎక్కడ ఒక ఆయన చిన్న కూలీలాగా బండి తోలుకుంటుంటాడు. అంటే ఈ ఉల్లిపాయలు, బంగాళదుంపలు వీటిని క్యారీ చేసుకుంటూ వెళ్ళి లారీలోకి ఎక్కించే ఒక చిన్న ఉద్యోగి, రోజువారీ కూలీ. తనకి ఎంతమంది పిల్లలు అంటే 8 మంది పిల్లలు.
ఏమే ఎంతమందిని ఎలా పోషిస్తావు ఎలా ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదరా బాయ్, అవన్నీ చూసుకుంటాడు. చూసారా? సో ఇలా పెంచుకుంటూ వెళ్తే పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే ఎవరైతే ఎక్కువ మంది అయ్యారో వాళ్ళ నాయకుడినే పెట్టుకుంటే వాళ్ళకు అనుకూలంగా అన్నీ మారిపోతాయి. మరొక పాకిస్తాన్, మరొక బంగ్లాదేశ్, మరొక భారత్ చేసుకోవాలని తపన. దీన్ని మన నాయకులు కూడా చాలా వరకు మారాలి. మరి ఎప్పుడు జరుగుతుందో, బట్ నమో వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. చూద్దాం మరి ఇది. మరి అలాగే జరిగినప్పుడు మెల్లగా ఇటువైపు పార్టీల్లో కూడా వాళ్ళు కీలకమైన పదవులు సంపాదించి ప్రభుత్వ రక్షణతో ఉంటే గనుక, ఇక్కడ అదే చెప్పారు కదా, తమను తాము రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య సంస్థలను ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకోవడం అంటే నిజంగా చాలా భయాందోళన కలిగించే అంశం. చూద్దాం మరి ఇటువంటి వార్తలు ఇంటెలిజెన్స్ ద్వారా బయటకు వస్తూ హెచ్చరిస్తున్నా కూడా ప్రభుత్వాలు, తద్వారా నాయకులు, తద్వారా కొంతమంది సెక్యులర్ ముసుగులో ఉండే మనుషులు కూడా మారాలి. లైక్ ప్రకాష్ రాజు, ఉదయనిధి స్టాలిన్ లాంటి ప్రబుద్ధులు. చూడాలి మరి ఎటువైపు తీసుకెళ్తుంది.